హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఎంతో పర్ఫెక్ట్ టేస్ట్తో పన్నీర్ ఘీ చట్పటీ మసాలా చేసి చూపించబోతున్నాను. ఇది రోటీస్లోకి కానీ, పూరీస్లోకి కానీ, చపాతీస్లోకి, జీరా రైస్కి, బగారా రైస్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధానంలో ఒకసారి మీరు తప్పకుండా చేసి ఇదే కొలతలతో చేసి చూడండి. మీరే కామెంట్స్లో నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను ఎంత టేస్టీగా ఉందో అనేది. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేసుకోండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా నేను తరిగినట్టు చాలా చిన్న చిన్నగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేశాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఇప్పుడు నూనె వేడైన తర్వాత నేను చూపిస్తున్న సైజ్ అంత దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అనాస పువ్వులోని 1 రెక్క మాత్రమే, 1 బిర్యానీ ఆకు వేసి మంచిగా వేయించుకోవాలి. నూనె వేడి ఉండాలి. అప్పుడు నూనె వేడిన తర్వాత వేస్తేనే ఇవన్నీ బాగా వేగుతాయి, మంచి స్మెల్ వస్తుంది, అరోమా అప్పుడే బయటకు వస్తుంది దాంట్లో నుంచి. అవి వేగిన తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఈ టైంలో వేసి ఉల్లిపాయలు మట్టుకు నిదానంగా చిన్నటి మంట పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ కూర సరిగ్గా రావాలి అని మనం ఉద్దేశంతో చేస్తే సరిగ్గానే వస్తుంది. సో అందులోని ఈ ఉల్లిపాయలు వేయించడం అనేది ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసి వేయిస్తే తొందరగా వేగుతాయి, మంచిగా వేగుతాయి. సో ఇప్పుడు నేను 4 టమాటోలు తీసుకున్నాను. మీడియం సైజు కట్ చేసి పెట్టుకుంటున్నాను టమాటోస్ని. ఈ టమాటోస్ అన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ కర్రీలో వాడాల్సి వస్తుంది. నేను చెప్తాను ముందు ప్రాసెస్లో. సో ఇప్పుడు ఉల్లిపాయలు చూసారా, సగం వేగాయి, ఇంకా వేగాలండి. ఉల్లిపాయలు ఎంత మెత్తగా వేగితే కలర్ మారి అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి లేకపోతే కరకరలాడుతూ బాగుండదు. ఉల్లిపాయ మట్టుకు మంచిగా నిదానంగా చిన్నటి మంట పెట్టుకొని వేస్తూ ఉండండి. ఎల్లిపాయ పేస్ట్ వేసాను, అల్లం పేస్ట్ వేయట్లేదు, ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ మట్టుకు వేసాను. ఎల్లిపాయ పేస్ట్తో కూడా కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ ఉంటాం కదా, కొన్ని కూరలలో ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ మట్టుకు వేసుకోండి. ఫ్రేగ్రెన్స్, ఆ టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు నూనెలోనే వేయాలండి. కూరలు ఉడికేటప్పుడు వేస్తే పచ్చివాసన ఉంటుంది, అందుకని నూనెలో వేసి వేయించుకుంటూ ఉండాలి. ఆ స్మెల్ రాకూడదు కదా, పసుపుది కలర్ రావాలి అందుకు. ఇప్పుడు నేను 2 టీ స్పూన్లు ధనియా పౌడర్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసాను, ఇంకో టీ స్పూన్ వేస్తున్నాను. ఇదే విధంగా 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి వేయాలి. ఇది 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇంకో టీ స్పూన్ వేస్తాను. చూసారా, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి వేసాను. ఇలా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి అండి. ఒక 15 పల్లీలు తీసుకొని వేయించుకొని మెత్తగా పొడి చేసుకొని, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. సేమ్ ఇదే విధంగా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళంటే కొంచెం ఇంకొక 1/2 స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి. ఉప్పు తక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు తర్వాత కావాలంటే వేసుకోండి. ఉప్పు ఒకటేసారి ఎక్కువ అయిపోతే బాగుండదు. సో నేను చూపించిన దానికన్నా కొంచెం తగ్గించి వేయించుకుంటే మీకు లాస్ట్కి మీ టేస్ట్కి అనుకూలంగా మీరు వేసుకోవచ్చు మళ్ళీ ఉప్పు కావాలంటే. సో మీ టేస్ట్ని బట్టి ఉప్పు అనేది, కారం అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మధ్యలో టేస్ట్ చూడడమో లేకపోతే లాస్ట్లో అయిన తర్వాత టేస్ట్ చూడడమో చేయండి. కానీ ఉప్పు కారం కొంచెం తగ్గించి వేసుకోండి మర్చిపోకుండా. చూసారా, ఇప్పుడు ఈ విధంగా మనం చిన్న మంట పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో మనం టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ప్యూరిన్ అంతా ఇందులోకి వేసేసి ఇలా కలుపుతూ, ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ టమాటోలోని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, ఒక 7-8 నిమిషాల తర్వాత ఆ స్టేజ్ వచ్చిందండి. ఇప్పుడు నేను పెరుగుని మంచిగా గట్టిగా ఉన్న పెరుగుని మంచిగా ఇలా
స్పూన్తో బీట్ చేస్తే అలా పల్చటి పెరుగులాగా వస్తుంది కదా. ఒక కప్పు పెరుగు వేసుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టుకుందాము. ఇవి నేను బెంగళూరు టమాటోస్ యూజ్ చేయలేదు, నాటు టమాటోస్ యూజ్ చేశాను. దాంట్లో పులుపు ఉంటుంది కదా, అది కావాలి మనకి రెసిపీకి. మళ్ళీ పెరుగు కూడా ఫ్రెష్ పెరుగు వేయలేదు, నిన్నటి పెరుగు వేసాను. సో కొంచెం పుల్లటి ఫ్రేగ్రెన్స్ రావాలి ఇందులో, అప్పుడైతేనే బాగుంటుంది. ఇలా మూత పెడుతూ తీస్తూ చూస్తే ఇప్పుడు చూసారా కొంచెం ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఆ స్టేజ్ రావాలి. ఆ స్టేజ్ వచ్చిందనంటే మనది ఈ కూర మసాలా అంతా మంచిగా మగ్గింది, టమాటో వేసిన ప్యూరీ అంతా మంచిగా మగ్గింది అన్నట్టు. ఇప్పుడు నేను ఈ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి పన్నీర్ని, అది ఇందులోకి వేసేస్తున్నాను. పన్నీర్ని ఆల్మోస్ట్ దించేస్తాం అన్న స్టేజ్లోనే వేయాలి, అప్పుడు వేస్తేనే బాగుంటుంది. ఈ మసాలాలన్నీ ఉడికేటప్పుడు వేస్తే పన్నీర్ అంతా రబ్బర్ లాగా అయిపోతుంది, అలాంటి స్టేజ్లో వేయకూడదు. ఇప్పుడు ఇంకా నేను దింపేస్తాను, 3 నిమిషాలు ఉంది అన్నప్పుడే పన్నీర్ని వేసి అలా కలుపుతున్నాను. ఒకసారి మూత పెట్టి 1 నిమిషం వేయించుకొని ఇంకంతా తీసేసి డిష్ అవుట్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకో బాండ్లీ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేశాను, అందులో కొన్ని జీడిపప్పులు వేశాను. జీడిపప్పు మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేశాను, ఎండుమిరపకాయలు. ఇప్పుడు 1 రెబ్బ కరివేపాకు, 1 లేదా 2 రెబ్బలు కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకున్న కర్రీ ఉంది కదా, ఆ కర్రీలోకి ఇది వేసేసి చాలా మంచి ఫ్లేవరు, చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు డెఫినెట్లీ ఒక్కసారి ట్రై చేయండి, మీరు డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు కనపడుతుంది, సో మీరు క్లిక్ చేసి చూడొచ్చు కొత్త వీడియోస్. సో నేను ఇక్కడ జొన్న రొట్టె చేసుకుంటున్నాను. జొన్న రొట్టె కరెక్ట్ మెజర్మెంట్స్లో, కరెక్ట్ ప్రాసెస్లో ఎలా చేయాలో మీకు ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి నాకు. నేను తప్పకుండా మెజర్మెంట్స్తో నేను చేసి చూపిస్తాను మీకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బెల్ ఐకాన్ని నొక్కితే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ కనిపిస్తాయి. మీరు ఆ వీడియోని చూసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి నేను వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెడుతుంటాను, ఆ వీడియోస్ షేర్ చేయొచ్చు. హెల్తీ రెసిపీస్ ఎలా చేయాలో కొత్త విధంగా నేను చేసి చూపిస్తూ ఉంటాను. సో ఈ ఛానల్లోని వీడియోస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్స్ రూపంలో కూడా మీరు తప్పకుండా రాసి నాకు తెలియచేయండి. నాకు కూడా ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, నేను చేసేది మీకు నచ్చుతుందా నచ్చట్లేదా అర్థమవుతుంది కదా నాకు. సో అదండి. మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్యాన్ ఉంటుంది కదా చపాతీ ఫ్రై చేసే ప్యాన్, మీకు ఏదైనా రికమెండేషన్ ఉంటే ఎలాంటి చూసి కొనాలి, ఎలాంటి క్వాలిటీ చూసుకున్నాలో అలాంటివి ఏమైనా రికమెండేషన్స్ ఉంటే నాకు ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి. నాది అది పాతది, నేను ఇప్పుడు యూజ్ చేసేది. సో మీ రికమెండేషన్స్లో ఏదైనా మంచి రికమెండేషన్ అనిపిస్తే నేను తప్పకుండా ఫాలో అవుతాను. అండ్ నాకు అది ఒక ఫేవర్ అయితే చేయండి. థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇలానే బ్లెస్ చేస్తుండండి. వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ హెల్తీ అండ్ హ్యాపీ డే అహెడ్.